ఓవర్టేక్ ఒకటి పడుతుంది చూడండి. ఎవరు రిజర్వేషన్ చేయించుకోలేదు. రిజర్వేషన్ 40 గంటల 25 నిమిషాలు. బయట ఫాగీ వెదర్. ఏం ట్రైన్ అది? హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగ్ ని మరో వీడియోకి అయితే స్వాగతం సుస్వాగతం. తెలుసు కదా, ప్రస్తుతం మనం ఏ జర్నీ చేస్తున్నామో, కాశ్మీర్ టు కన్యాకుమారి జర్నీ అయితే చేస్తున్నాం. ఇది డే 2. వెల్కమ్ టు హర్యానా. రాత్రి మన ట్రైన్ జమ్మూ కాశ్మీర్లో బయలుదేరి పంజాబ్ దాటుకుని హర్యానాకి అయితే వచ్చింది. ఇప్పుడే అంబాలా కంటోన్మెంట్ నుంచి బయలుదేరింది. జస్ట్ ఒక 5 నిమిషాలు అయింది అంతే. బయట ఫాగీ వెదర్. ఇంకా ఇక్కడ ఫాగ్ అనేది తగ్గలేదు. అఫ్ కోర్స్ మన సైడ్ కూడా తగ్గలేదు అనుకోండి. ప్రస్తుతం ఎలా ఉంటుందంటే ఎండ మామూలు ఎండ ఉండట్లేదు తెలుసా. మార్నింగ్ టైము, డే టైం ఎండ, రాత్రిపూట చల్లాగా ఉంది ఎవ్వరం. మనం అయితే వచ్చేసాం కురుక్షేత్ర జంక్షన్కి. కురుక్షేత్రం అంటారు కదా, ఇదే హర్యానాలో ఉంటుంది. కురుక్షేత్రం. సోర్స్ స్టేషన్ అయిన జమ్మూలో బయలుదేరాక ఇప్పటి వరకు 420 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం మనం. ఇప్పుడే ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయితే జరిగింది. ఫోన్ తీసేటప్పటికి చర్రని వెళ్ళిపోయింది. చిన్న వందే భారత్ అది, వైట్ కలర్ వందే భారత్ ఎక్స్ప్రెస్. నాకు తెలిసి హిమాచల్ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాను నేను. ప్రస్తుతం టైం వచ్చి 7 గంటల 35 నిమిషాలు అయితే అవుతుంది. 8 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం మనం కురుక్షేత్రం. బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాను, ఉప్మా. 50 రూపాయలు ఛార్జ్ చేశారు. 40 కాదంటే 50. జంక్షన్ నుంచి బయలుదేరాం మనం. మన ట్రైన్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. బేసిక్గా ఈ ట్రైన్ ఏంటంటే ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు, కానీ ప్యాసింజర్ ట్రైన్. చాలా స్టేషన్లో స్టాప్ అది ఉంటుంది. చాలా పెద్ద ప్లాట్ఫామ్లో ఉంది. భగత్ సింగ్ గారి విగ్రహం అక్కడ ఉంది. మార్నింగే మనకి ఫస్ట్ క్రాస్ ఓవర్ ఐసీఎఫ్కి వచ్చేస్తే వెళ్ళింది బండి. అది తరోరి స్టేషన్కి వచ్చింది బట్టి. 11 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం ఈ స్టేషన్కి మనం. ఐసీఎఫ్కి వచ్చేస్తే ఒక బండి వెళ్ళింది కదా. బండి ఏంటంటే కాల్కా ఎక్స్ప్రెస్. భివానీ నుంచి కాల్కా వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అది. గైస్, జీలం ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ అన్నప్పుడు తెలుసా, April 15, 1958లో. అప్పటి నుంచి రన్ అవుతుంది జీలం ఎక్స్ప్రెస్. జీలం ఎక్స్ప్రెస్కి ప్యాంట్రీ కార్ ఉంటుంది. మనకి ఫుడ్తో ఎటువంటి ప్రాబ్లం అది ఉండదు. ప్రస్తుతం టైం వచ్చి 7 గంటల 58 నిమిషాలు అయితే అవుతుంది. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 2171 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. టోటల్ ట్రావెల్ టైం ఎంతో తెలుసా, 40 గంటల 25 నిమిషాలు. అంటే సోర్స్ స్టేషన్లో బయలుదేరి డెస్టినేషన్ స్టేషన్ చేరుకోవాలంటే 40 గంటల 25 నిమిషాలు అయితే ప్రయాణం చేయాలి మనం ఈ బండిలో. స్పెషల్ బండి ఇది, స్పెషల్ రేక్ ఇది. పక్కన పెట్టారు, ఎక్కడికి వెళ్తుంది స్పెషల్ రేక్ ఇది. కర్నాల్కి అయితే వచ్చింది. గైస్, కర్నాల్ని బాగా గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే ఢిల్లీ దాటాక ఢిల్లీ టు కర్నాల్ మధ్యలో ఓల్డ్ అన్ని దాబాలు అవి ఉంటాయి, పెద్ద దాబాలు అవి ఉంటాయి. మనం హిమాచల్ వెళ్ళేటప్పుడు చాలా బస్సులు అయితే ఈ కర్నాల్లోనే ఆగుతాయి అన్నమాట. ఏది ఫ్రెష్ అప్ కానీ, స్నాక్స్ కానీ, లేదంటే డిన్నర్ కానీ, లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కర్నాల్ అక్కడ చూడండి, ఐ లవ్ కర్నాల్ అని దేందో రాశారు. అటుపక్క ప్లాట్ఫామ్కి ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? షానే పంజాబ్. ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్ళే బండి అది. ప్రస్తుతం టైం 8 గంటల 12 నిమిషాలు అయితే అవుతుంది. 12497 షానే పంజాబ్ బండి. షానే పంజాబ్. ఢిల్లీ అమృత్సర్ శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళింది ఇప్పుడే, క్రాస్ ఓవర్. గైస్, మనం అయితే పానీపట్ జంక్షన్కి వచ్చాం. పానీపట్ జంక్షన్లో మనకు క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. ఏ ట్రైన్ తెలుసా? అమ్రాపాలి ఎక్స్ప్రెస్. కత్యార్ టు అమృత్సర్ అయితే వెళ్తుంది ఆ బండి. పానీపట్ జంక్షన్, కత్యార్, అమృత్సర్. మంచి ట్రైన్. కత్యార్ అంటే తెలుసు కదా ఎక్కడో,
బీహార్లో ఉంటుంది కతియార్. కతియార్ బండి కూడా బయలుదేరిపోయింది. సోనీపట్ దాటాం. సోనీపట్లో కెమెరాది ఓపెన్ చేయలేదు. బేసిక్గా ఏమైందంటే సోనీపట్లో ఒక క్రాసింగ్ 2 ఓవర్టేక్లు జరిగాయి. ప్రస్తుతం మనం నరెల్లాలో ఉన్నాం. నరెల్లా స్టేషన్. బాయ్ బాయ్ గైస్. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 549 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. నరేలా తర్వాత సబ్జీ మండీలో అయితే ఆగుద్ది మన బండి. నెక్స్ట్ న్యూఢిల్లీ. ఈ నరేలా, సబ్జీ మండి, న్యూఢిల్లీ ఇవన్నీ పక్క స్టేషన్లే. మన ట్రైన్ని ఆపరేట్ చేసేది సెంట్రల్ రైల్వేస్ అని చెప్పాను కదా. జీలం ఎక్స్ప్రెస్ డైలీ ట్రైన్ ప్రతిరోజు రన్ అవుద్ది. మన ట్రైన్ కోచ్ కాంపోజిషన్ ఏంటంటే 4 జనరల్ కోచ్లు ఉంటాయి, 7 స్లీపర్ కోచ్లు, 6 థర్డ్ ఏసీ కోచ్లు, 2 సెకండ్ ఏసీ కోచ్లతో నడుస్తుంది. ప్యాంట్రీ కార్ ఉంటుంది మన బండికి. ఢిల్లీ మెట్రో. అటు సైడ్ ఢిల్లీ మెట్రో చూడండి. ఆల్మోస్ట్ మనం అయితే ఢిల్లీకి చేరుకున్నాం. బట్ తెలుసు కదా ఎన్సీఆర్ రీజన్ ఎలాగుంటుందో. ఫోర్టీస్ హాస్పిటల్. రాత్రి నుంచి ప్రయాణం ఎలా ఉందంటే, రాత్రి బయలుదేరడమే మనకి పౌతకు 12 బయలుదేరింది. 10 నిమిషాలు లేట్లో అయితే బయలుదేరింది అనమాట జమ్మూ నుంచి. దాని తర్వాత ఎప్పుడైతే పంజాబ్ హర్యానా ఎంటర్ అయ్యామో అక్కడి నుంచి జనరల్ క్రౌడ్ ఎక్కడం స్టార్ట్ చేసింది. సో కోచ్ మొత్తం ప్యాక్ అయిపోయి ఉంది. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన బండి ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా? జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఢిల్లీ, న్యూఢిల్లీ. నీకు ఢిల్లీ ఇష్టమా ముంబై ఇష్టమా అంటే ముంబై ఇష్టం అని చెప్తాను. ఢిల్లీలో ముంబై ట్రాఫిక్ విషయం పక్కన పెడితే ఎవ్రీథింగ్ ఆన్ టైం జరుగుద్ది. ఢిల్లీలో ఏంటంటే లేట్ అంతా లేటు. నేను చెప్పింది రైల్వేస్ దాని గురించి కాదు, మెయిన్గా ఇక్కడ సిస్టమ్ కానీ ఏదైనా ఒక కమిట్మెంట్ ఇచ్చారంటే కమిట్మెంట్లో ఉండరు అనమాట. లేట్ అయినా పర్లేదులే అని అనుకుంటారు. ముంబై అయితే అలా కాదు. టైం అంటే 8:05 అంటే 8:05 షార్ప్. సబ్జీ మండి స్టేషన్కి అవుటర్లో ఉన్నాం. బండి అయితే అయిపోయింది. సబ్జీ మండి. ఇది సపోర్టింగ్ స్టేషన్ అని చెప్పను కానీ ఢిల్లీకి పక్కనే ఉంటుంది. ఢిల్లీకి పక్కన కాదు, ఢిల్లీలోనే స్టేషన్ ఇది. ఇక్కడ క్రౌడ్ బాగా దిగుద్ది. ఎందుకంటే చాలామంది సబ్జీ మండి అంటున్నారు బండ్లు. చూద్దాం ఎంతమంది దిగుతారో. ప్రస్తుతం టైము 11 గంటల 2 నిమిషాలు అయితే అవుతుంది. ఈ క్రౌడ్ అంతా ఇక్కడ దిగిన వాళ్ళే సబ్జీ మండీలో. ఇదంతా జనరల్ క్రౌడే. ఎవరు రిజర్వేషన్ చేయించుకోలేదు. రిజర్వేషన్ కోచ్లో ఎక్కి కూర్చున్న వాళ్ళు వీళ్ళంతా వెళ్తానే ఉన్నారు. ఆ క్రౌడ్ అంతా కూడా మన ట్రైన్లో నుంచి దిగిన వాళ్ళే. గైస్, క్లీనింగ్ గురించి మాట్లాడుకుంటే బండి బయలుదేరాక రాత్రి 11:45కి బయలుదేరింది కదా, పొద్దున 11ంటికి ఫస్ట్ టైం క్లీనింగ్ అయితే చేశారు. సేమ్ టైం మనమైతే సబ్జీ మండి నుంచి బయలుదేరాం. అటు సైడ్ ఒక రేక్ ఉంది, ఢిల్లీ నుంచి కామాఖ్య వెళ్ళే రేక్. అది కామాఖ్య వెళ్ళే ట్రైన్. అది మన బండి ఇటు సైడ్ నుంచి వచ్చింది. అటు సైడ్ నుంచి ఒక జంక్షన్ లైన్ అయితే ఉంది. ఓల్డ్ ఢిల్లీ స్టేషన్ అటు సైడే అనుకుంటున్నాను నేను. అంతే, ఓల్డ్ ఢిల్లీకి వెళ్ళాలంటే అలాగే వెళ్ళాలి.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఆఫీసర్ బయట హోమ్ కాలింగ్ లేదు, హోమ్ కాలింగ్ గురించి వెయిటింగ్. హోమ్ కాలింగ్ వచ్చింది. అటు సైడ్ నుంచి ఒక బండి అయితే బయటకు వచ్చేస్తుంది. ఆ బండి వచ్చేస్తుంది, మన బండిని పంపిస్తున్నారు. ఏదో ఇంటర్సిటీ టైప్ అది. పక్క ప్లాట్ఫామ్ నుంచి, పక్క ట్రాక్ నుంచి ఒక ట్రైన్ అయితే బయటికి వెళ్ళిపోతుంది. వడోదర లోకోమోటివ్ పశ్చిమ ఎక్స్ప్రెస్. పశ్చిమ ఎక్స్ప్రెస్ అది బాంద్రా టెర్మినల్ నుంచి అమృత్సర్. ఢిల్లీ సదర్ బజార్ రైల్వే స్టేషన్ స్కిప్ కొడుతున్నాం మనం. పశ్చిమ ఎక్స్ప్రెస్ కూడా మనం జర్నీ చేసాం, చూడండి చాలా బాగుంటుంది. అటుపక్క తెలంగాణ ఎక్స్ప్రెస్ని మెయింటెనెన్స్ తీసుకెళ్తున్నట్టు ఉన్నారు. తెలంగాణ ఎక్స్ప్రెస్ అది. మెయింటెనెన్స్ చూడండి, మెయింటెనెన్స్ లైన్, పిట్ లైన్స్ అవి. తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్, తేజస్ రాజధాని ఉంది. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3 వైపు కాదు, ఇంకొక వైపు ఇటు సైడ్ వెళ్తున్నాం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి. అదంతా పిట్ లైన్ మెయింటెనెన్స్. ఏ బండి ఇది? ఏదో ఇంటర్సిటీయో శతాబ్దియో. శతాబ్ది ఎక్స్ప్రెస్ అది. వెల్కమ్ టు న్యూ ఢిల్లీ. గైస్, ఢిల్లీలో మనకి అఫీషియల్ స్టాప్ వచ్చి 15 నిమిషాలు. మనం 8 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం న్యూ ఢిల్లీకి. పక్క ప్లాట్ఫామ్లో ట్రైన్ ఉంది, ఏ ట్రైన్ చూద్దాం. ఓహో, రేక్ షేరింగ్ ట్రైన్ ఇది. పక్క ప్లాట్ఫామ్లో ఉంది నాగ్పూర్ అమృత్సర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ మొత్తం ఏసీ ట్రైనే, ఏసీ కోచ్లో ఉంటాయి ఈ బండికి. సెంట్రల్ రైల్వేస్ ఆపరేట్ చేస్తుంది ఆ బండిని. దిగనివ్వట్లేదు, ఎక్కేస్తున్నారు జనాలు. పక్క ప్లాట్ఫామ్లో కట్రా న్యూఢిల్లీ బండి. ఏదైనా తీసుకుందాం పదండి. మినిట్ మేడ్ ఖానా ఉంది, హల్దీరామ్స్ బిర్యానీ అంటే వాటర్ యాడ్ చేస్తే సరిపోద్ది అన్నారు, అదొకటి తీసుకుంటున్నా. మనల్ని ప్లాట్ఫామ్ నెంబర్ 4కి తీసుకొచ్చారు. బండి ఢిల్లీ చేరుకున్నాక కొంచెం ఖాళీ అయింది. 11:39 మనకి సిగ్నల్ వచ్చింది, మనమైతే బయలుదేరాం. పక్కన ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇంకా అలాగే ఉంది. ఈ బిర్యానీ తీసుకున్న హల్దీరామ్ది, 10 నిమిషాల తర్వాత తినాలి. నేను ప్లాట్ఫామ్ నెంబర్ 16 సైడ్ తీసుకెళ్తారేమో అనుకున్నాను, 4వ నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ తీసుకొచ్చారు. న్యూఢిల్లీ తర్వాత మన ట్రైన్ ఆగేది ఫరీదాబాద్లో. ఫరీదాబాద్ కూడా హర్యానానే, ఇంకా యూపీ అయితే ఎంటర్ అవ్వలేదు మనం. హాయ్ హాయ్, ఏం ట్రైన్ అది? బుద్ధిస్ట్ సర్క్యూట్ స్పెషల్ ట్రైన్ అది.
ఇటు పక్క కూడా మెయింటెనెన్స్ పిట్ లైన్లు ఉన్నాయి. న్యూఢిల్లీ, ఫరీదాబాద్, మథురా, ఆగ్రా. మథురాకి ఆగ్రాకి మధ్యలో రాజాకా సబ్జీ మండి ఏదో ఉంటుంది, రాజాకా మండి. అక్కడ కూడా స్టాప్ ఉంటుంది మన బండికి. చెప్పే కదా ఎక్స్ప్రెస్లో కనిపించే ప్యాసింజర్ బండి ఇది. మ్యాటర్ ఏంటంటే 10 నిమిషాలు పైన అయింది కానీ బిర్యానీ ఇంకా రెడీ అవ్వలే. ఉప్మా బాగుంది కానీ బిర్యానీ దెబ్బేసింది. ఆ లైన్ ఉంది కదా, ఆ లైన్ ఏంటంటే ఆనంద్ విహార్ టెర్మినస్ నుంచి నిజాముద్దీన్కి వచ్చే లైను, హజరత్ నిజాముద్దీన్కి. మనం హజరత్ నిజాముద్దీన్నే స్కిప్ కొడతాం. హజరత్ నిజాముద్దీన్ ఆ బండి ఏంటో తెలుసా? పూరి నుంచి రిషికేష్ మధ్యలో అయితే తిరుగుద్ది. ఇప్పుడు రిషికేష్ నుంచి పూరి అయితే వెళ్తుంది ఆ బండి. ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ ఆపరేట్ చేస్తుంది ఆ బండిని. చేద్దామా బండి? చెప్పండి, చేసేద్దాం. విశాఖపట్నం లోకోమోటివ్ ఉంది దానికి. హజరత్ నిజాముద్దీన్ బాయ్ బాయ్. జబల్పూర్ హజరత్ నిజాముద్దీన్ ట్రైన్తో క్రాస్ ఓవర్. ఈ ట్రైన్ జబల్పూర్, కోయంబత్తూర్, జబల్పూర్, బాండ్రా మధ్యన కూడా తిరుగుద్ది. రేక్షేర్ బండి ఇది. ఓహో, క్రూజింగ్ స్పీడ్ గట్టి కొడుతున్నారు. ఢిల్లీ దాటాక ఇంకా ఫరీదాబాద్ రాలేదు. మన క్రూజింగ్ స్పీడ్ ప్రస్తుతం కార్గో బండి. హజరత్ నిజాముద్దీన్ జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ కోటా జంక్షన్ నుంచి హజరత్ నిజాముద్దీన్ అయితే వస్తుంది. 130 ఎక్కిచ్చేస్తారు అనుకుంటున్నాను నేను. న్యూఢిల్లీ ఫరీదాబాద్ మధ్యలో ఈ క్రూజింగ్ స్పీడ్. ఇప్పుడు దాకా మన ట్రైన్ చాలా స్టేషన్స్లో ఆగింది. అన్ని స్టేషన్స్ కూడా దగ్గర దగ్గర ఉంటాయి. ఫస్ట్ టైం ఇప్పుడే ఒక 110 కిలోమీటర్ల ప్రయాణం అయితే ఉండబోతుంది. ఫరీదాబాద్ నుంచి మథుర 110 కిలోమీటర్లు నాన్ స్టాప్ రన్. జీలం ఎక్స్ప్రెస్ అంటే మామూలుగా ఉండదు. నాందేడ్లోనూ గురుద్వారా ఉంటుంది, అమృత్సర్లోనూ పెద్ద గురుద్వారా ఉంటుంది. సో ఆ ట్రైన్లో ఫుడ్ అది పెడతా ఉంటారు. మన బండి బయలుదేరింది, సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ కూడా బయలుదేరింది. చలో ఇంకా ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ వచ్చాక ఫస్ట్ స్టాప్ మంది మథుర. ఆహా, మథురాకి ఎన్ రూట్లో ఉన్నామని చెప్పాను కదా. ఎండ చాలా గట్టిగా ఉంది, అలా ఎలా లేదు ఎండ. మథుర బస్ స్టాండ్ ఇది. మనం ఎలా లోపలికి వెళ్తున్నాం. అటు సైడ్ ఒక లోకోమోటివ్ వస్తుంది. వ్యాప్ 7 లోకోమోటివ్ ఫిల్ చేస్తుంది మన బండిని. గైస్, మనమైతే మథురా జంక్షన్కి లోపలికి ఎంటర్ అవుతున్నాం.
మథురా తర్వాత మన బండి ఆగేది ఆగ్రాలో కాదు, ఆగ్రా కన్నా ముందు రాజాకా మండి అని ఉంటుంది, అక్కడ ఆగుద్ది బండి. మథురా అని సింబాలిక్గా ఎలాగేసారో చూడండి, అక్కడ ఫ్లూట్ వేసి. మథురా జంక్షన్. వెల్కమ్ టు మథురా జంక్షన్. క్రౌడ్ గట్టిగా ఉంది. ప్రస్తుతం టైం 1:50 అయితే అవుతుంది, ఇంకా అవ్వలేదు. అమ్మా ఏం క్రౌడ్ రా బాబు. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. ప్రస్తుతం మనం అరగంట లేట్లో అయితే చేరుకున్నాం. ఈ జర్నీలో మనం ఎన్ని రైల్వే జోన్లను టచ్ చేస్తామంటే ఎన్ఆర్, ఎన్సిఆర్, డబ్ల్యూసిఆర్, సిఆర్. వచ్చింది, బయలుదేరింది బండి. అమ్మా బండి మామూలుగా లేదు తెలుసా. క్రౌడ్ ఏం క్రౌడ్ ఎక్కారు లోపలికి. మథురా జంక్షన్. ఎలా మథురా జంక్షన్ నుంచి బయటకు వచ్చి అలా గూడ్స్ ఎదురైంది. ఆటోమొబైల్ క్యారియర్ అది. ఏదో మెయింటెనెన్స్ జరుగుతుంది అక్కడ. వన్ 130 కొడతారు, తగ్గింది స్పీడ్. అసలు ఈ స్టేషన్లో ఎందుకు ఇచ్చారు అది స్టాప్? రాజాకా మండి. ఆగ్రాకి చాలా దగ్గరలో ఉంటుంది ఈ స్టాప్. స్టేషన్ కూడా ఆర్కేఎం. మనకు ఒక క్రాస్ ఓవర్ అయితే జరుగుద్ది. ప్రస్తుతం టైం వచ్చేసి 2:46. క్రాస్ ఓవర్ దేంతో అనుకుంటున్నారు? కళింగ ఉత్కాల్ ఎక్స్ప్రెస్. పూరి నుంచి రిషికేష్ అయితే వెళ్తుంది బండి. అదిగో బండి కళింగ ఉత్కాల్. రాజాకా మండి దాటగానే మనం ఆగ్రా వచ్చేస్తాం. ఆగ్రా కంటోన్మెంట్. ఫోన్ ఈ ఎండకి వేడెక్కిపోతుంది తెలుసా బయట పెడుతుంటే. వెల్కమ్ టు ఆగ్రా కంటోన్మెంట్. ఆగ్రాలో కూడా ఫుల్ క్రౌడ్ ఎక్కింది బండిలో ఫుల్ క్రౌడ్ ఎక్కింది. అటు సైడ్ ప్లాట్ఫామ్లో ప్యాసింజర్లు అందరూ చాలామంది ఫారినర్లు ఉన్నారు. అక్కడ రేక్ కనిపిస్తుంది కదా, ఎకార్కి సంబంధించింది. బ్రాండ్ న్యూ రేక్ అది. ఎకార్కి ఇచ్చారు, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్కి ఇచ్చారు. మరి వెళ్ళొస్తాయి ఆగ్రా కంటోన్మెంట్. మనం ఎలా బయటికి రాగానే అలా లోపలికి వెళ్తుంది బండి. ఇప్పుడు వెళ్ళింది ఏ బండి అనుకుంటున్నారు? సమత ఎక్స్ప్రెస్, విశాఖపట్నం హజరత్ నిజాముద్దీన్. నెక్స్ట్ ఇంకా క్రాస్ ఓవర్ అయితే అవ్వబోతుంది. ఏ బండో తెలుసా? మైసూర్ హజరత్ నిజాముద్దీన్. హజరత్ నిజాముద్దీన్ స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మైసూర్ హజరత్ నిజాముద్దీన్ స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ తిరుక్కల్ ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్ అయితే అవుతుంది. తిరుక్కల్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి అంటే కన్యాకుమారి హజరత్ నిజాముద్దీన్. తిరుక్కల్ వెళ్ళింది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్ ఉంటుంది. కోర్బా అమృత్సర్ జంక్షన్. ధోల్పూర్కి వచ్చాం. ధోల్పూర్లోనే మనకి క్రాస్ ఓవర్ అయితే అవుద్ది ఛత్తీస్గఢ్ ఎక్స్ప్రెస్తో.
ధోల్పూర్ జంక్షన్కి మనం వచ్చాం కదా, పక్క ట్రాక్లో ఉంటుంది ఛత్తీస్గఢ్ ఎక్స్ప్రెస్. కోర్బా అమృత్సర్ జంక్షన్. ఆ బండికి రేక్ షేర్ కూడా ఉంది. అమృత్సర్ జంక్షన్ టు బిలాస్పూర్. ధోల్పూర్ దాటాక మన ట్రైన్కి ఇంకో క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. ఏదైనా తెలుసా? హింసాగర్, కన్యాకుమారి, కట్రా. ధోల్పూర్ స్టేషన్ కూడా రెనోవేషన్లో ఉంది, రెనోవేషన్ అవుతుంది. ధోల్పూర్ తర్వాత మన బండి ఆగేది మొరేనా. మొరేనాలో నెమళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి. హింసాగర్ రప్ప వెళ్ళిపోయింది అసలు. మొరేనాకి వస్తున్నాం. మొరేనా డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ఇంకా మన బండి ఆగేది గ్వాలియర్లో. మొరేనా తర్వాత మనం వెళ్ళేది గ్వాలియర్. యూపీ నుంచి ఎంపీకి అయితే వచ్చేసాం. గ్వాలియర్ తర్వాత మళ్ళీ మన బండి యూపీకి అయితే ఎంటర్ అవుద్ది. అదే మ్యాజిక్. ఇప్పుడు వెళ్తుంది కదా ఈ ట్రైన్ ఏంటంటే ఖజురహో ఉదయ్పూర్ ఎక్స్ప్రెస్. గట్టిమాన్ ఎక్స్ప్రెస్ ఇప్పుడే క్రాస్ ఓవర్ అయిపోయింది. మిస్ అయ్యాను తీయడం. అది ఎండగా ఉందని తలుపేసాను, తీసే లోపల సర్రని వెళ్ళిపోయింది అది. పంజాబ్ మెయిల్. పంజాబ్ మెయిల్తో క్రాసింగ్ అయింది గ్వాలియర్కి ముందు. ముంబై ఫిరోజ్పూర్ మన బండిని ఆపారు. ఆ బండిని ఆపారు. జస్ట్ అలా ఆగింది, బయలుదేరిపోయింది మన బండి. ఇప్పుడే ఎండ ఎలా ఉందంటే ఇంకా రాను సమ్మర్లో ఎలా ఉంటుందో అర్థమైపోయింది. గ్వాలియర్. అటుపక్క ఒక మెమోను ఒక వ్యాప్ 7 లోకోమోటివ్ ఉంది. ఏం ట్రైన్లో చూద్దాం, ఆగండి. అటు సైడ్ వ్యాప్ 7 లోకోమోటివ్తో ఉంది చూడండి, తాజ్ ఎక్స్ప్రెస్. అది కలీరస్ వెళ్ళే మెమో ట్రైన్ ఇది. గైస్ ప్రస్తుతం టైం వచ్చి 4 గంటల 45 నిమిషాలు అయితే అవుతుంది. గ్వాలియర్ స్టేషన్ ఫుల్ రెనోవేషన్. పైన అయితే చూడండి, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమీ అంతలా అవ్వలేదు. వారం 10 రోజులకే మంచి డెవలప్మెంట్ అయితే అయ్యింది. అండ్ ఇప్పుడు మనం ఎన్రూట్ టు ఝాన్సీకి వెళ్ళే లోపల మనకి మధ్యలో 2 స్టేషన్స్లో మన ట్రైన్ అయితే ఆగుద్ది. రాత్రికి డిన్నర్ అది ఆర్డర్ పెట్టుకున్నా. ఝాన్సీలో వస్తుంది డిన్నర్. 6:15కి వచ్చేస్తుంది. ఇంకేం చేయలేం. కొంచెం నజీర్ ఫుడ్స్ అని, అదే బాగుంది. ఇప్పుడు కొంచెం చల్లబడ్డది. ఈ స్టేషన్ తర్వాతే మనకి ఝాన్సీ స్టేషన్ అయితే స్టాప్.
మాల్గాడి వెళ్ళిపోతుంది. మాల్గాడి గూడ్స్ బండిని ఈ సైడ్ మాల్గాడి అంటారు. మాల్ అంటే సరుకు అని. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సన్సెట్. మనం ఝాన్సీకి చాలా దగ్గరలో ఉన్నాం. రబ్బర్ కొట్టింది బండి. ఏం బండి అది? ఝాన్సీకి ముందు ఇది బాంద్రా టెర్మినస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఝాన్సీ జంక్షన్ నుంచి ముంబై బాంద్రాకి అయితే వెళ్తుంది ఆ బండి. ఈ బండి కాదు, ఇందాక వెళ్ళింది కదా సర్రని ఆ బండి. వీళ్ళందరూ ఝాన్సీలో దిగడానికే. మనమైతే చేరుకున్నాం ఝాన్సీ స్టేషన్. వీరంగన లక్ష్మీబాయి ఝాన్సీ స్టేషన్. వందే భారత్ ఉంది అక్కడ. ఆ వందే భారత్ ఏంటంటే ఖజురహో నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్. విండోలోంచి ఇచ్చాడు నా ఫుడ్. ఝాన్సీలో వీళ్ళు ఇంకా తెగలేదు జనాలు. ఎమర్జెన్సీ విండోని లగేజ్ దింపడానికి యూజ్ చేస్తున్నారు. అది కథ. ప్రస్తుతానికి ఖాళీ అయింది. ఇప్పుడు జనాలు ఎక్కుతారు. ఎక్కే క్రౌడ్ కూడా బాగానే ఉంది ఇక్కడ. ఈ ఫ్యామిలీ రచ్చ చేసింది అసలు. సో ప్యాకింగ్ అది చాలా బాగా చేశాడని చెప్తాను. నజీర్ ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నా. ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది 6:25 షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 6:20 బయలుదేరాలి ఆ బండి. 6:28 మన బండి అయితే బయలుదేరింది. మన బండి ఎలా బయలుదేరింది, పక్క ట్రాక్లో ఇంకో బండి అయితే వస్తుంది. అదిగోండి ఫిరోజ్పూర్ కాంట్ నుంచి సియోని అయితే వెళ్తుంది ఆ బండి. ఆ బండి పేరు ఏంటంటే పటాల్కోట్ ఎక్స్ప్రెస్. మన వెనకాలే ఉంది పటాల్కోట్ ఎక్స్ప్రెస్. దాని వెనకాల ఏముందో తెలుసా, రిషికేష్ పూరి బండి ఉంది. ఝాన్సీ కూడా పెద్ద జంక్షనే. ప్రస్తుతం మనం యూపీలో ఉన్నాం కదా, మరి కొద్దిసేపట్లో ఎంపీలోకి అయితే వెళ్తాం. ఎంపీలోంచి యూపీకి వచ్చాం, యూపీ నుంచి మళ్ళీ ఎంపీకి వెళ్తున్నాం. అదే మ్యాజిక్. झेलम एक्सप्रेस रूट అయితే చూద్దాం. జమ్మూ తావి, విజయపూర్, హీరానగర్, కథువా, పఠాన్కోట్, జలంధర్ कैंट, पगवाड़ा, लुधियाना, अंबाला सिटी, अंबाला कांड जंक्शन, कुरुक्षेत्र, करनाल, पानीपत, सोनीपत, न्यू दिल्ली, फरीदाबाद, मथुरा जंक्शन, राजा का मंडी, आगरा कांड, धौलपुर, मुरैना, ग्वालियर, झांसी, बबीना, तालवाड़, ललितपुर, बीना जंक्शन, विदिशा, भोपाल जंक्शन, रानी कमलापति स्टेशन, नर्मदापुरम, इटारसी जंक्शन, कांडवा जंक्शन, भुसवाल जंक्शन, जलगांव जंक्शन, चालीसगांव जंक्शन, मनमाड जंक्शन, कोपरगांव, अहिल्यानगर जंक्शन, उरुली, पुणे जंक्शन. इदंडी मन रूट. ఝాన్సీలో దిగిపోయాక కొంచెం ప్రశాంతంగా ఉంది. ఆ ఫ్యామిలీ రచ్చ చేసింది అసలు. అరుపులు, కేకలు, ఫోన్ సౌండ్ గట్టిగా పెట్టేస్తారు. పొద్దున్న 4:30కి వాళ్ళు ఎవరో వ్లాగులు చూస్తున్నారు. అది ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఝాన్సీ. అవుటర్కి తీసుకురాగానే మన బండిని అయితే ఆపారు. అటు లైన్లో ఒక బండి అయితే ఉంది. ఏ బండో చూద్దాం. శతాబ్ది ఎక్స్ప్రెస్ అది. రాణి కమలాపతి స్టేషన్, శతాబ్ది వెళ్ళిపోయింది. మనం కూడా బయటకు వచ్చాం. చిన్న చితక స్టేషన్లన్నీ లెక్కెట్టుకుని చూసామంటే చాలా పెద్ద బ్లాగ్ వస్తుంది. నెక్స్ట్ లలిత్పూర్లో ఓపెన్ చేస్తాను. అండ్ అలాగే ఏమైనా క్రాస్ ఓవర్లు అయ్యా అనుకో, క్రాస్ ఓవర్లు చూపిస్తా.
క్రాస్ ఓవర్ శతాబ్ది వెళ్ళగానే అంతే ట్రాక్లో 2 నిమిషాల్లో వచ్చింది బండి. కేదార్నాథ్ ఇప్పుడు వెళ్ళింది కదా, అహ్మదాబాద్ నుంచి వారణాసి వెళ్ళే బండి. అక్కడ లైట్లు అన్నీ వెలుగుతున్నాయి చూడండి. లోపల లోకోమోటివ్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. ఝాన్సీ చాలా లోకోలు ఉంటాయి అక్కడ. బిర్యానీ ప్యాకింగ్ అది బాగా ఇచ్చాడు. బబీనా వచ్చాం. ఫ్రాంక్గా చెప్పాలంటే మనం ఆన్ టైంలో ఉన్నాం. హైలైట్ అయిన విషయం అది, ఆన్ టైం వచ్చింది బండి. 1014 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం సోర్స్ స్టేషన్లో బయలుదేరాక. స్టేషన్ కూడా వచ్చి BAB, ముంబై గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ పక్క ప్లాట్ఫామ్లోకి వస్తుంది. ఓవర్టేక్ కూడా పడుతుంది చూడండి. ఓవర్టేక్ క్రాస్ ఓవర్ రెండు ఒకేసారి. బై బై బబీనా. పక్క ట్రాక్లో చూడండి ట్రైన్ ఒకటి వస్తుంది. ఏ ట్రైన్ అంటారు? మాల్ గాడియా, ప్యాసింజర్ గాడియా? ఏదో ట్రైన్ వస్తుంది. ఎస్, ప్యాసింజర్ ట్రైనే. ప్యాసింజర్ అంటే జనాలు తిరిగే ట్రైన్ అని. ఇప్పుడు వెళ్ళింది కదా, ఏ ట్రైన్ అనుకుంటున్నారు? అమృత్సర్ ఎక్స్ప్రెస్, సిఎస్ఎంటి అమృత్సర్. అక్కడ ఒక లైట్ కనిపిస్తుంది చూడండి, మెమో ట్రైన్ అనమాట. లలిత్పూర్ నుంచి ఝాన్సీ వెళ్ళే మెమో ట్రైన్ అది. అదిగో మెమో ట్రైన్, RFC మెమో ట్రైన్ అది. అమ్మో ఫుల్ క్రౌడ్ అమ్మబ్బా. ఓవర్టేక్. రాణి కమలాపతి వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ కొట్టింది. లోకోమోటివ్ ఒకటే. మన బండిని స్టేషన్లో వదిలేశారు. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి బండ్లు వెళ్ళిపోతున్నాయి. ఈ కథ అంతా జరుగుతుంది తప్లట్ స్టేషన్లో. ఇక్కడి నుంచి లలిత్పూర్ 41 కిలోమీటర్లు అయితే ఉంది. ఏ ట్రైన్ ఓవర్టేక్ చేస్తుందో కూడా తెలియట్లేదు. ఇప్పుడు మన బండిని ఓవర్టేక్ చేసింది సచ్ఖండ్ ఎక్స్ప్రెస్. అమృత్సర్ జంక్షన్ నుంచి నాందేడ్ అయితే వెళ్తుంది ఆ బండి. ఇప్పుడు సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేశాక మన బండికి సిగ్నల్ వచ్చినట్టుంది. హాంకింగ్ కొడుతున్నారు. అది ఈ స్టేషన్లో 2 ఓవర్టేక్లు అబ్బా. ఏంటి తాండవం. బాబోయ్ బాబోయ్ బాబోయ్, గడ్డలు అడిచేస్తున్నాడు మా వాడు.
కసితో పడుతున్నట్టు అన్నారు. అంతసేపు ఆపేశారు తబలైట్లో అని చెప్పి తాండవం ఆడించేస్తున్నాడు మావాడు. లలిత్పూర్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3కి అయితే వచ్చింది. జనాలు ఇక్కడ బాగానే ఉన్నారు, ఎక్కుతారు బండి. సో గైస్ మ్యాటర్ ఏంటంటే మనం లలిత్పూర్కి అయితే చేరుకోబోతున్నాం. ప్రస్తుతం టైం వచ్చేసి 8:35 అయితే అవుతుంది. రెండో రోజు ప్రయాణానికి ఎలాగైపోయిందో. ఎండ మామూలుగా లేదు ఈరోజు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఝాన్సీ దాకా ఫుల్ క్రౌడ్తో వచ్చింది బండి. ఝాన్సీ తర్వాత కొంచెం ఖాళీగా అయింది, ఊపిరి అది పీల్చుకోగలుగుతున్నాం. నిన్న ఎక్కిన కానించి ఝాన్సీ దాకా అసలు నలిపేశారు, మామూలుగా లేదు. సో డే 2 అయితే అలా ఎండ్ చేస్తున్నాను లలిత్పూర్ దగ్గర. డే 3లో అయితే కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ డే 2 ఆఫ్ కాశ్మీర్ టు కన్యాకుమారి ట్రైన్ జర్నీ.